ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒకటైతే, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మరొకటి. ఇదే టైంలో తెలుగుదేశం సోషల్ మీడియా మాత్రం ఇష్టారీతిలో సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా వదలకుండా బురద వేసి అవమానిస్తున్నా ప్రభుత్వానికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలికపై అఘాయిత్యం జరిగింది. ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ క్రమంలో ఆ బాలిక తండ్రిని పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. తదుపరి వారిని ఆసుపత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించినట్లుగా ఉంది. పోలీసులు ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని భావించినట్లున్నారు. ఇలాంటి కేసుల్లో బాలికల ఐడెంటిటీని ఎవరూ బయట పెట్టకూడదు. చెవిరెడ్డి ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. తదుపరి ఏమైందో కానీ ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో వంటి కఠినమైన చట్టం కింద కేసు నమోదైనట్లు, అలాగే ఆయనపై ఈ ఘటనలో మరికొన్ని కేసులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బహుశా బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది. చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలిక తండ్రి మీడియా సమావేశం పెట్టి అసలు తాను చెవిరెడ్డిపై కేసే పెట్టలేదని, తనకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతానని ప్రశ్నించారు. పోలీసులు కేసు తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచానని కూడా ఆయన అంటున్నారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని, దాన్ని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులు స్పందించినట్లు కనపడలేదు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు, రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అప్రదిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసీపీ వారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియాపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్ళడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఏపీలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతోందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాల్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్ళారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్ళారు. అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా ఆయన వినలేదు. చంద్రబాబు వెళ్ళి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్ప అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నది చెప్పకనే చెబుతోంది. ప్రముఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి ఆయన్ను అరెస్ట్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. వర్మ ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు. ఆయన ఈ సందర్భంగా పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగులకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్ట్ చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత వేరెవరివో మనోభావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. 9 మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బతిన్నాయా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీసులోకి పోలీసులు రాకుండానే వెళ్ళిపోయారని ఆయన వివరించారు. తన మాదిరి అనేక మంది పెట్టిన పోస్టులు లక్షల సంఖ్యలో ఉన్నాయని, వాటి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లకు లింకు కనిపించడం లేదని కూడా స్పష్టం చేశారు. ఏ సందర్భాల్లో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా ఆయన తెలిపారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్ వేసిందో గుర్తు చేసుకుంటేనే భయంకరంగా ఉంటుంది. వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పైనట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా బూతులు పోస్ట్ చేస్తే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల మతాల మధ్య విద్వేషాలు
నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో కూర్చొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే ఆయనపై ఏదో దౌర్జన్యం చేశారంటూ వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఇప్పుడు ఆయనకు మంచి పదవిని కూడా ఇచ్చి చంద్రబాబు సన్మానించారు. ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ 6 హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.